హాయ్ గాయ్స్, ఈరోజు నేను మన వాళ్ళతో కలిసి నైట్ వాక్ అయితే ప్లాన్ చేశాను. ఎక్కడికి రా అంటే ఇన్ఆర్బిట్ మాల్కి అనమాట. వెళ్ళడం మ్యాటర్ కాదు, ఈ మధ్యలో ఉండే వ్యూస్ ఉంటాయి చూసారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు, లైటింగ్లు, కలరింగ్లు, అబ్బో మామూలుగా ఉండదు. ఫైనల్ వరకు ఉన్న నాతో పాటు బెస్ట్ వ్యూని చూపెడతా. సో ముందుగా మేము హాస్టల్లో పెట్టిన ఫ్రైడ్ రైస్ అయితే శుభ్రంగా తినేసి బయటికి స్టార్ట్ అయ్యాం. అయితే మనం ఇక్కడ మైండ్ స్పేస్ రోడ్ కవర్ చేసుకుంటే ఇన్ఆర్బిట్ మాల్కి వెళ్ళబోతున్నాం. ఎందుకంటే ఇటు సైడ్ లొకేషన్లు మామూలుగా ఉన్నాం మనం బయటకు రాగానే మనకు తగిలే ఫస్ట్ రోడ్డు హుడా టెక్నో ఎన్క్లేవ్ రోడ్డు. అసలు ఇక్కడ స్పెషాలిటీ ఏంట్రా అంటే చిన్నపాటి ఈ స్ట్రీట్లు 2-3 ఉంటాయి. వడపావు, మోమోస్, చాట్, పానీపూరి, ఇడ్లీ, దోశ, బిర్యానీ, ఇంకా అది ఇదని లేకుండా అంత గడ్డి ఉండడం వల్ల నైట్ అయితే అస్సలు ఖాళీ ఉండదు ఇంకెక్కడి నుంచి మనకి మైండ్ స్పేస్ రోడ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడే మనకి క్వాల్కమ్, సిఎన్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్, ఇంకా స్కై వాక్, ఆ స్కై వాక్ మీద నుంచి మంచి మంచి వ్యూస్ కూడా దొరుకుతాయి మనకి. ఇంక లేట్ అయింది, పదని చూద్దాం. ఇక్కడ మా మనోజ్ గడు నేను కింద నుంచి వెళ్దాము, స్కై వాక్ నుంచి వెళ్దాం అని అనుకుంటా ఉంటారు. మా అజిత్ గడు మాత్రం జరగండి బాబు అంటే ఎస్కలేటర్ ఎక్కేసాడు. సర్లే పరమా అంటూ మనోజ్ గడు ఇంకా ఆడితో పాటు నేను కూడా ఆ ఎస్కలేటర్ ఎక్కేసి స్కై వాక్లోకి ఎంటర్ అయిపోయాను. ఆ స్కై వాక్లోకి ఎంటర్ అయ్యి అవ్వగానే బ్యూటిఫుల్ వ్యూ అయితే కనబడింది. నిజంగా చెప్తున్నా, రియల్గా అయితే ద బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే. ఇంకా మేమంతా ఈ స్కై వాక్ మీద వెళ్తూ మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఫీల్ అయ్యాం. ఈ స్కై వాక్ మొత్తంగా 1 km పైన అయితే ఉంటుంది. అక్కడ రాయదుర్గ్ మెట్రోకి ఇటు సైడ్ మైండ్ స్పేస్కి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. అరే బాబు, అసలు ఈ మైండ్ స్పేస్ థియేటర్ అంతా అక్కడ నుంచి సాగకూడదు అనుకుంటున్నారా? నాకు తెలిసినంతవరకు ఇది ఒక పబ్ అండ్ రెస్టారెంట్. వీకెండ్స్లో అయితే అస్సలు ఖాళీ ఉండదు. ఆ టైంలో ఈ స్కై వాక్ మీద నుంచి ఎంట్రీ కూడా ఉండదు. బట్ మనం వీక్ డేస్లో వెళ్ళాం కాబట్టి అలా ఒక రౌండ్ వేస్తాం. అదండి స్కై వాక్ విశేషాలు. మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ చూడని వాళ్ళు అయితే మస్ట్ విజిట్ అని చెప్తాను నేను. అండ్ మనం ఫైనల్గా వెళ్ళాల్సింది ఇన్ఆర్బిట్ మాల్ కదా, అది వచ్చేసి పక్క రోడ్లో ఉంటుంది. స్కై వాక్ దిగంగానే కొంచెం రోడ్ క్రాస్ చేసి కొంచెం ముందుకు వెళ్ళాలన్నమాట. అయినా ఈ హైదరాబాద్లో రోడ్ క్రాస్ చేయడం అంటే పెద్ద సాహసం అని చెప్పాలి మొత్తానికి మనం వెళ్ళాల్సిన రోడ్డుకి వచ్చేసాం. ఈ రోడ్లో నడుస్తున్నంతసేపు మనకు ఒకటే ఫీలింగ్ ఉంటుంది, అది. సో వెళ్తున్నంతసేపు నేనేం మాట్లాడను, జస్ట్ ఎక్స్పీరియన్స్ ద వ్యూ. అదండి మొత్తానికి ఇలా నడుచుకుంటే ఇన్ఆర్బిట్ మాల్కి అయితే వచ్చేసాం. వచ్చి రాగానే ముగ్గురు ఏమో బ్రో రేపు గచ్చిబౌలిలో కాన్సెప్ట్ ఉంది, మీరు ఎలా రావాలని చెప్పేసి 3 ఫ్రీ ఎంట్రీ పాస్లు అయితే ఇచ్చారు మాకు. ఇంకా అలా మాల్లోకి ఎంటర్ అయిపోయాం బాబాయ్. వెళ్ళి అలాగే ఎస్కలేటర్ కనబడింది. అది ఎక్కగానే మనకు వచ్చే ఫీలింగ్ ఏంటంటే
ఇలా ఓ పక్క మేము వీడియోలు తీసుకుంటూ ఉంటే మా జీతగడలు ఏ అమ్మాయిలు చూడడానికి వెళ్ళిపోయారే కానీ మొత్తానికి కనబడకుండా వెళ్ళిపోయారు మామ. ఇలా మాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయారే కానీ మేము పై నుంచి కింద దాకా చాలాసేపు తిరుగుతూ ఉన్నాం మామ. ఇలా వీళ్ళ కోసం మా మనోజ్ గడు నేను చాలాసేపు ఎతికితే మొత్తాన్ని ఇక్కడ కాలు వీక్నే వచ్చి కూర్చున్నారంట మామ. అరే ఏంట్రా ఇది? సర్లే పోయి ఇంత దూరం వెళ్ళగా వచ్చాం కదా, పద బట్టలు చూద్దాం అని చెప్పి స్టోర్లో తీసుకెళ్ళాడు. అంతా బాగానే ఉంది కానీ అక్కడ రేట్లు చూడగానే హహా అక్కడ పోయింది కదా అని వదిలిపెట్టే రకం కాదు మనం. అందుకే ఇంకో ప్లాన్ వేసాం. స్టార్ బక్స్కి వెళ్దాంరా. అరే చూడరా, వాడికే కాదు అక్కడ స్టార్టింగ్ అట్ 420 అని చూడగానే నాకే బుర్ర పోయింది. అయినా కాఫీ అంత రేట్ ఏంట్రా బాబు. సరేలే ఇలా కాకుండా ఏ చిన్నగా చల్లగా చక్కగా ఏ కూల్ డ్రింకో లేకపోతే ఐస్ క్రీమో తీసుకుందాం అని అలా వెళ్ళాం బాబాయ్. అలా వెళ్తూ వెళ్తూ ఒక ఐస్ క్రీమ్ బండి దగ్గర ఆగాం. కానీ అక్కడ కూడా మా ఊడు రేట్లు చూసి ఈ పనుల్లో కనిపించలేదు. ఇంకెలాగో ఇవన్నీ అయ్యి పనులు కాదనిపించి ఎలాగో చాలా దూరం నుంచి వచ్చాం కాబట్టి ముచ్చటగా 3 వీడియోలు నీట్గా 4 ఫోటోలు తీసుకుందాం డిసైడ్ అయిపోయాం బాబాయ్. ఇంక చిన్నగాడైతే మామూలు మొహమాటం కాదు, వీడియోలు ఫోటోలు అంటేనే పరిగెడతాడు. ఇంకా అజిత్ గడు గురించి అయితే చెప్పే పనే లేదు. బిట్టు అనియా సూపర్ రా, థాంక్యూ అనియా, నువ్వు సూపర్ రా. ఇలా మాల్ మొత్తం చుట్టేసి నీట్గా పక్కన కూర్చొని కాసేపు ముచ్చట్లు వేసుకున్నాం మామ. పక్కనే బొడ్డోడు బెలూన్తో ఆడుకుంటూ మేము కూడా కాసేపు ఆడుకొని నీట్గా రిటర్న్ అయిపోయాం. ఇంక మొత్తం తిరిగి వెళ్ళిపోయాం మామ. పైగా మాల్లో మంచి ఫుడ్ కాదని రోడ్ సైడ్ చెరుకు రసం తాగడానికి వచ్చాం. అంటే హెల్త్తో పాటు రేట్ను కూడా దృష్టిలో పెట్టుకొని స్వీట్గా షుగర్ క్యాన్ జ్యూస్ 0 గ్లాస్ తీసుకున్నాం మామ. ఇక్కడ మనోడు కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ, గ్లాస్కి జస్ట్ 30 రూపీస్ ఛార్జ్ చేశాడు. ఇంకంతే మామ ఈ నైట్ వాక్ విశేషాలు. మాకు వచ్చిన కాల్ నొప్పులకైతే శుభ్రంగా రూమ్కి వెళ్ళి ఫుల్గా పడుకున్నాం. మీకు ఎలా అనిపించిందో మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకా లాస్ట్గా చివరగా ఆ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకున్నాము. ఇంకంతే మామ, మరి ఉంటా అయితే బాయ్ బాయ్.